భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఆసియా కప్ టీ20 మ్యాచ్ లో ఇవాళ రాత్రి ఇరు జట్లు తలపడనున్నాయి. పహల్గామ్లో ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మ్యాచ్ జరగనుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. హనుమకొండ జేఎన్ఎస్ క్రికెట్ స్టేడియం నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. టీ20 ఆసియా కప్ లో ఈ రోజు చాలా ఉత్కంఠభరితమైన క్రికెట్ మ్యాచ్ జరగనుంది. అది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కావడంతో అయితే యావత్ ప్రపంచ క్రికెట్ ప్రేమికులంతా కూడా ఈ మ్యాచ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మ్యాచ్ కోసం అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే పహల్గామ్ లో ఎన్కౌంటర్ లో భారతీయులను చంపిన తర్వాత ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ జరగడము ప్రత్యేక సంతరించుకుంది. అయితే దీనిపైన క్రికెట్ ప్రేమికులు ఏమనుకుంటున్నారు, ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు, ఇటు కాశ్మీర్లోని పహల్గామ్లో భారతీయులను కాల్చి చంపిన టెర్రరిస్టుల అటాక్ తర్వాత ఈరోజు ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ జరగడం చాలా ఉత్కంఠ రేపుతుంది. దీనికోసం అయితే యావత్ భారతదేశం అంతా కూడా ఒకవైపు ఎదురు చూస్తుంది. అయితే క్రికెట్ మ్యాచ్ ఆడద్దు అని కొంతమంది కోరుకుంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళతోటి మనం ఆడకూడదని కొంతమంది కోరుకుంటే, కొంతమంది ఖచ్చితంగా ఆడాలి, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని కొంతమంది కోరుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. అసలు ఈరోజు మ్యాచ్ గురించి వాళ్ళు ఏమనుకుంటారో వారి మాటల్లో విందాం. చెప్పండి అన్న, ఈరోజు ఆ మ్యాచ్ గురించి ఏమనుకుంటున్నారు? ఈరోజు మ్యాచ్ తెలుసా మీకు? ఈరోజు పాకిస్తాన్ అండ్ ఇండియా మ్యాచ్ జరుగుతుందన్న. పహల్గామ్లో జరిగిన యుద్ధంలో మన వాళ్ళు చాలామంది మరణించారు. దానికి కారణంగా మనం ఇండియా ఈసారి గెలవాలని కోరుకుంటున్నాం. టీమిండియాకి ఆల్ ద బెస్ట్. ఓకే, మరి కొంతమంది ఉన్నారు, చెప్పనా ఈరోజు మ్యాచ్ గురించి ఏమనుకుంటున్నాం? ఇలా తప్పకుండా గెలవాలి ఇండియా. ఎందుకంటే పహల్గామ్ అడంలో మనలో ఎంతమంది చనిపోయారు, అందుకోసం ఇవాళ ఇండియా తప్పకుండా గెలవాలి, గెలుస్తుంది కూడా ఇండియా. అంటే ఈరోజు మ్యాచ్ అసలు వాళ్ళతో ఆడాలనుకుంటున్నావా, ఒకవేళ బైకాట్ చేయాలనుకుంటున్నావా? తప్పకుండా ఆడి గెలవాలి మన ఇండియా, అంతే. అలాగూ తిరుగుది బాగానే చూపెట్టాలి, అదే క్రికెట్లో. చెప్తున్నా, నువ్వేమనుకుంటున్నావు ఈరోజు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి? ఖచ్చితంగా ఆడి గెలవాలనుకుంటున్నాం, ప్రతీకారం తీసుకోవాలి అనుకుంటున్నాం. అంటే ఆ రోజు పహల్గామ్లో అంతమందిని టెర్రరిస్టులు మన భారతీయులను చంపారు కదా, ఆ రోజు మీకు ఏమనిపించింది? ఇవి ఉంటాయి గూస్ బాంబ్స్ ఇట్లా ఇట్లా రోమాలు నెక్కినాయి. ఏం చేస్తాం, చేయాలి, దానికి ప్రతీకారం చూపెట్టాలి. అది మనం చూస్తున్నాము, చాలా మంది విద్యార్థులు ఉన్నారు, మరికొంతమంది. చెప్పనా ఏమనుకుంటున్నారు ఈరోజు మ్యాచ్ గురించి? ఈరోజు ఇండియా తప్పకుండా గెలవాలనుకుంటున్నాం. పాకిస్తాన్తో ప్రతీకారం తీసుకోవాలనుకుంటున్నాం. ఈరోజు ఇండియా గెలిస్తే ఇండియా ఒక సందర్భం ఫెస్టివల్ లాగుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ మన మీద చాలా అటాక్ జరిగింది. అందుకని ఇండియా గెలవాలి, పాకిస్తాన్ ఓడించాలి. జై ఇండియా, జై ఇండియా. అది మనం చూస్తున్నాము, మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఏమనుకుంటున్నావు నాన్న ఇవాళ మ్యాచ్ గురించి? ఈరోజు మన ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలి, పాకిస్తానే లేకుండా చేయాలి. ఈ మ్యాచ్లో కన్ఫర్మ్ ఇండియా గెలిచి పాకిస్తాన్ వాళ్ళని లేకుండా చేయాలి, మనదే గెలవాలి. జై భారత్. ఎవరు బాగా ఆడాలనుకుంటున్నావు? బుమ్రా బౌలింగ్ వేయాలనుకుంటున్నావా, గిల్ సెంచరీ కొట్టాలనుకుంటున్నావా? సెంచరీ కొట్టాలనుకుంటున్నాం. విరాట్ కోహ్లీ సెంచరీస్ కొట్టాలనుకుంటున్నాం. వికెట్లన్నీ తీయాలి. విరాట్ కోహ్లీ ఈరోజు సెంచరీ కొట్టాలి పాకిస్తాన్ మీద. అది మనం చూస్తున్నాము, ఈరోజు పహల్గామ్ అటాక్ తర్వాత జరిగే మ్యాచ్ పైన ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నారు. మరికొంతమంది ఉన్నారు విద్యార్థులు, మాట్లాడించే ప్రయత్నం. చెప్పనా ఏమనుకుంటున్నారు? విరాట్ భాయ్ సెంచరీ బాగా కొట్టాలి, ఒక్కడే కొట్టగలడు. అది మనం చూస్తున్నాము, ఈరోజు మ్యాచ్ లో మన వాళ్ళు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలి, మన వాళ్ళను ఆకారంగా చంపారు కాబట్టికే దాని మీద ప్రతీకారం తీర్చుకోవాలంటున్నారు. ఏమనుకుంటున్నా నాన్న? ఇండియా తప్పగా గెలవాలి, అట్లా పాకిస్తాన్కి చాలా బుద్ధి చెప్పాలి. జై ఇండియా, గో ఇండియా. అది మనం చూస్తున్నాము, జై ఇండియా, గో ఇండియా అంటూ కూడా ఈరోజు పాకిస్తాన్ పైన ఖచ్చితంగా భారత్ విక్టరీ సాధించాలి, పహల్గామ్కు ప్రతీకారం తీర్చుకోవాలని విద్యార్థులు అయితే కోరుకుంటున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండ జేఎన్ఎస్ స్టేడియంలో ఉన్నాము. స్పోర్ట్స్ విద్యార్థులంతా కూడా ఖచ్చితంగా పహల్గామ్ అటాక్ ప్రతీకారం తీర్చుకోవాలి, ఖచ్చితంగా భారత్ గెలవాలి, ఈ రోజు మ్యాచ్లో ఖచ్చితంగా బ్యాట్స్మెన్స్ సెంచరీలు చేయాలి, బౌలర్లంతా వికెట్లు తీయాలి అని చెప్పేసి వరంగల్ స్పోర్ట్స్ స్టూడెంట్స్ కోరుకుంటున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.